హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీళ్ళేంటబ్బా ముచ్చట్లేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఈ శారీని ఒక్కసారి గమనించండి. కలర్ కాంబినేషన్ బాగుంది. మెడలో పెట్టుకున్న ఆర్నమెంట్స్ బాగున్నాయి. వీళ్ళెవరు? వదిన, ఇద్దరు వదిళ్ళు తినేమవుతుంది. అక్క, ఒక అక్క, ఇద్దరు వదిళ్ళు. చెప్పింది కదండి ఆ పాప, మా అక్కలు మా వదినలు అని చెప్పి. అవునండి, ఆ పాపకి శ్రీమంతం. ఆ శ్రీమంతానికి ముందుగానే ఇదిగో ఇలా నాకు శారీ ఇవ్వటం, నేను ఈ శారీని ముందుగానే హ్యాంగర్ ఫోల్డింగ్ చేసుకోవటం, అదేనండి ప్రీ ప్లేటింగ్ చేశాను. ఆ తర్వాత హ్యాంగర్ ఫోల్డింగ్ చేయటం. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, నేను మేకవర్ చేయాలంటే నా మేకప్ సామాన్ అంతా ముందుగానే బ్రైడల్ బ్యాగ్లో సర్దుకోవటం. ఇదిగో నేను కూడా ఇలా రెడీ అయ్యానా, హడావిడి హడావిడి. అప్పటికే నన్ను పికప్ చేసుకోవటానికి వాళ్ళు వచ్చారండి. వెహికల్లో వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళటం, నా మేకప్ కిట్స్‌కి సంబంధించినవి అన్నీ ఇదిగో ఇలా బెడ్ మీద పరిచేశాను. ఇందాక ఈ శారీని గమనించారుగా, ప్రీ ప్లేటింగ్ చేసిన శారీయే కదా. ఆ పాపని చక్కగా ఫేస్ రెడీ చేశాను. ఆ తర్వాత శారీ డ్రాపింగ్, ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అయ్యానండి. ఈ హెయిర్ స్టైల్ వేయటానికి ముందుగానే పాపిడి బిళ్ళ పెట్టాలి కాబట్టి కావాల్సినవన్నీ రెడీగా ఒక చోట పెట్టేసుకున్నదండి, ఆర్నమెంట్స్ అంతాను. ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ వేసే ముందుగా అలా టిఫిన్ చేస్తూ ఉండంగా ఒక్క క్షణం అలా ఆగిపోయానండి. ఎందుకు ఆగాను అన్నది చెప్తాను. చూసారా, మెస్సీ బ్రైడ్ వేయటానికి ప్రిపేర్ అయ్యానా, టైం అయిపోతుందన్న హడావిడిలో హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టకుండానే మెస్సీ బ్రైడ్ వేయటానికి ప్రిపేర్ అయ్యాను. వెంటనే గుర్తొచ్చింది, అంతే. అలా ఆగిపోయి ఆ పాప టిఫిన్ చేసిందాక ఆగి ఆ తర్వాత నేను హెయిర్ స్టైల్ వేయటం ప్రిపేర్ అయ్యానండి. హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఆ పక్కన బుడ్డది ఉంది చూసారా, చిన్న పాప. ఆ చిన్న పాప సాయంతో హెయిర్ ఎక్స్టెన్షన్ సెట్టింగ్ చేసి ఆ తర్వాత ఇదిగో ఇలా మెస్సీ బ్రైడ్ కంప్లీట్ చేశానండి. ఎలా వేశాను, బాగుంది కదా. ఆల్రెడీ చాలా వీడియోస్ మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఎప్పుడో చాలా వీడియోస్ హెయిర్ స్టైల్స్ అప్లోడ్ చేశానండి. చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, నచ్చితే లైక్ చేయండి. హెయిర్ సెట్టింగ్ ఫోమ్ మళ్ళీ పెట్టి ఆ బేబీ హెయిర్ స్టైల్ వేసినప్పుడు బాగుంటుందండి. కొంచెం ఆగిన తర్వాత కొంచెం బయటకు వచ్చేసి మెస్సీ అవుతుంది. మెస్సీ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఆ హెయిర్ సెట్టింగ్ ఫోమ్ అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ ఎలా చేశాను, సింపుల్గా అండి, చాలా సింపుల్గా అలా ఫ్లవర్ సెట్టింగ్ చేసేసి ఆ తర్వాత చిన్న స్లైడ్స్ కూడా పెట్టేసేయటమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఆర్నమెంట్స్ సెట్టింగ్. నడుముకి వడ్రాణం పెట్టుకోవటమైంది. ఆ తర్వాత మెళ్ళో చోకరు. ఆ తర్వాత ఆ చిన్నది ఉంది చూసారా, మేనకొడలు ఎంత చక్కగా నాకు హెల్ప్ చేస్తుందో అనిపించిందండి. ముచ్చటేసింది. ఆ బుడ్డది నన్ను వదలకుండానే నా చుట్టూ తిరుగుతూనే ఆంటీ 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 అని అంటూ, అంత చక్కగా, అంత మంచిగా, అంత బాగా కలిసిపోతుందని నేను అసలు అనుకోలేదండి. చాలా చిన్న పాప. మెళ్ళో ఆహారం కూడా పెట్టడం అయిన తర్వాత ఒక చిన్న వీడియో ఫొటోస్ నేను రొటీన్గా మీతో షేర్ చేసుకోవాలి. అలానే నాకు కూడా ఇష్టమైన ఈ ఫోటోగ్రఫీ చాలా చాలా ఇష్టమండి. చక్కగా అలా వీడియోలు ఫోటోలు తీయటము. ఈ చిన్నారి సిసింద్రి చూసారా, వాళ్ళ మేనత్తకి ఎంత మంచిగా హెల్ప్ చేస్తుందో. అత్త నాకే కాదండి, ఆ అత్తకు కూడా, అత్త భలే ఉన్నావు అత్త, ఇదిగో ఇలా చెయ్యి, అలా చూడు, అలా చూసుకో అని చెప్పి అలా సలహాలు ఇస్తూ ఉండంగా బయట నుంచి పిలిపొచ్చేసింది. ఏంట్రా ఎంతసేపు ఇంకా రెడీ అవ్వలేదా అంటూ. నేను మీకు విషయం చెప్పలేదు కదండి, ఇదిగో ఈ పాపకి శ్రీమంతం అండి. ఆ శ్రీమంతం సందర్భంగానే నేను వెళ్ళి మేకవర్ చేయడానికి రెడీ అయ్యాను. ఆ పాప, చిన్న పాప చేతిలో ఒక కవర్ ఉంది, గమనించారా? ఆ కవరు
ఇందాక కనిపించలేదంటండి ఈ మేడం గారికి. మేడం, మేడం ప్లీజ్ మేడం టైం అయిపోతుంది కదా! నేను రెడీ చేసిన తర్వాత, ఆ తర్వాత మీరు ఆ కవర్ గురించి చూసుకుందురు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే, ఇంత చక్కగా అర్థం చేసుకొని అలానేనండి అని చెప్పి అలా వెళ్ళటం నాకు భలే నచ్చిందండి. ఆ పాపని రెడీ చేసిన తర్వాతే వచ్చి ఆ కవర్ తీసుకోవటం ఎంత ముచ్చటేసిందో నాకు. ఈలోపుగా ఆ శ్రీమంతం అని చెప్పాను చూసారా, ఆ పాప వాళ్ళ పేరెంట్సు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చేసారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా రండి రండి పెద్దమ్మ, పిన్ని, అక్క అని చెప్పి అందరినీ అలా పలకరిస్తూ వాళ్ళని కుశల ప్రశ్నలు వేస్తూ ఎంతసేపు అయిందని వచ్చారు అని చెప్పి అడుగుతూనే టిఫిన్లు చేయండి, కాఫీలు తాగండి అని చెప్పి పలకరించడం భలే ముచ్చటేసిందండి. చుట్టాలంటే ఇలానే ఉండాలి అని చెప్పి అంత ముచ్చటగా అలా వాళ్ళందరూ అలా కలయి తిరుగుతూ ఉంటే నేను ఒక చిన్న వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నాను. ఇదిగో నాకు ఇష్టమైన మా సిసింద్రి ఉంది చూసారా, ఈ సిసింద్రిని కూడా ఎందుకు వదులుతానండి, దా అని చెప్పి ఇదిగో చక్కగా ఆ డ్రెస్ చూసారా, కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా చక్కగా రెడీ అయింది. అలానే ఈ పూలు కొంచెం క్రాస్గా పెడితే ఆ పూలను కూడా నేను సరిచేయటం చేశాను. ఈలోపుగా శ్రీమంతం అని చెప్పాను కదండి, వాళ్ళకి సంబంధించినవి అవన్నీ తీసుకొచ్చి ఇదిగో ఇలా సర్దుకుంటూ ఉండంగా నేను ఒక చిన్న వీడియోలు, ఫోటోలు నా పని నేను చేసుకుంటూ ఉన్నానండి. ఈ బుట్ట చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. అలానే ఆ మెళ్ళో హారం కూడా బాగుంది కదా, మీకు నచ్చిందా? నాకు కూడా గుత్తిపూసల దండ అంటారు, ఐడియా ఉంది కదా, ఆ గుత్తిపూసల దండ ఈ పూసలతో చాలా చక్కగా ఈ ఆర్నమెంటు బాగుంది. ఈ చీరకి తగ్గట్టుగానే ఆ ఆర్నమెంట్ బాగుంది కదా. ఏం చేస్తున్నారబ్బా వీళ్ళు గదిలో అని చెప్పి అలా ఈ మేడం గారు నన్ను అలా లోపల కూర్చున్న వాళ్ళందరినీ అలా అలా తొంగి చూస్తూ ఉంటే నేను ఎందుకు వదులుతానండి చెప్పండి. ఇదిగోండి ఈలోపుగా వాళ్ళు తీసుకొచ్చిన ఆ చలిమిడి టైం అయిపోతుంది. వాళ్ళు కొంచెం వేరే ఊరి నుంచి రావాలి అంటే టైం పడుతుంది కదండి. వాళ్ళు అనుకున్న టైం దాటిపోయి కొంచెం లేట్గా వచ్చారు. అందుకని ఈ ఇద్దరు వియ్యపురాలు చూడండి ముచ్చటగా ఎలా చేసుకుంటున్నారో ఒకళ్ళకొకళ్ళు. అవునండి ఫంక్షన్ హాల్‌కి ఎళ్ళేటప్పటికి బోలెడంత టైం అవుతది. అప్పటికి టైం గడిచిపోయిద్ది. పూజారి గారు మనకొక టైం ఇస్తారు కదా! ఈ టైంలోపే అమ్మాయికి పసుపు కుంకుమ పెట్టండి అని చెప్పి చెప్తారు కదా! అదేనండి ఒళ్ళో చలిమిడి పెట్టండి టైంలోపు అని చెప్పి. ఆ టైంలోపు ఫంక్షన్ హాల్‌కి ఎళ్ళేటప్పటికి లేట్ అవుతది అని ముందుగానే ఈ వియ్యపురాలిద్దరు చూసారా? ఆమెకి చీర పెట్టటం, బొట్టు పెట్టటం, అలానే ఈ మేడం గారికి అక్షంతలు వేసి అలా బ్లెస్సింగ్స్ ఇవ్వటం. మరి వదిన ఆడపడుచులు అదేనండి వియ్యపురాళ్ళిద్దరూ అంటే వదిన ఆడపడుచులే కదా. ఆ తర్వాత ఈ శ్రీమంతం పాపకి చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టడం మొదలుపెట్టిందండి అమ్మ. చూసారు కదండీ! ఇంట్లో ఎంత హడావిడిగా చేశారో. అవునండి. టైంకి గనక రాలేదనుకోండి, ఆ పూజారి గారు చెప్పిన టైంకి మనం చెయ్యాలి అంటే తప్పదండి కొన్నిసార్లు. అలా ఇంట్లో హడావిడిగా పసుపు, కుంకుమ, చలిమిడి పెట్టటం ఒంట్లో, ఆ తర్వాత కాళ్ళకి పారాణి, నెయిల్ పాలిష్‌లు వేసి, ఆ వదినలు, ఆడపడుచులు చూడండి ఎంత చక్కగా ఆ అమ్మాయికి హెల్ప్ చేశారో. భలే ముచ్చటేస్తుందండి. ముచ్చటగా కూడా అనిపిచ్చింది. టైం అయిపోతుంది. వచ్చిన చుట్టాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఫంక్షన్ హాల్‌లో అని చెప్పి. ఇదిగో ఇలా హడావిడిగా
నేనైతే పెందలాడే రెడీ చేశానండి. వేరే ఊరు నుంచి ఆ పాప వాళ్ళ పేరెంట్స్ అదే వాళ్ళు రావటం కొంచెం లేట్ అవ్వటం వల్ల హడావిడి తప్పలేదండి. కానీ ఫంక్షన్ హాల్‌కెళ్ళేటప్పటికి కరెక్ట్ టైంకే వెళ్ళామండి. కాకపోతే ఒక్క పావుగంట లేట్‌గా. అది కూడా పూజారి గారు టైం ప్రకారం పెట్టాలన్నారు కాబట్టి ఇంట్లోనే ఆ వేడుక చేసుకొని, ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఫంక్షన్ హాల్‌కొచ్చిన తర్వాత మళ్ళీ వేడుక మొదలైందండి. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త కొత్త వీడియోలు మీతో షేర్ చేసుకోవాలి అంటే మీరలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదండీ నేను కూడా అంతే ఉత్సాహంగా ఇలా ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఇష్టపడేది. అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంటి దగ్గర చూసారు కదా ఎంత హడావిడిగా ఉన్నారో, ఇక్కడ చూడండి ఎంత రిలాక్స్డ్‌గా ఉన్నారో. ఆ ఫ్లవర్ డెకరేషను, ఫ్రూట్సు, స్వీట్సు ఎంత చక్కగా అలంకరించి రెడీగా పెట్టుకున్నారు. వేడుక మొదలైంది. ఇటువైపు అమ్మగారు వాళ్ళు అన్నీ సర్ది పెట్టుకున్నారు. ఇటువైపు అబ్బాయి అమ్మగారు అన్నీ సర్ది పెట్టుకున్నారు. వేడుక మొదలైందని చెప్పాను కదండీ! ముందుగా అమ్మాయి, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన ఇలా బట్టలు పెడుతూ ఉండంగా ఆ మేనగోడలు చూడండి ఇటు నుంచి అటు పరిగెత్తటం, అటు నుంచి ఇటు పరిగెత్తటం. ఇప్పుడు నా పని మొదలైందండి. అదేనండి. ఇప్పుడు ఇంకొక శారీ కట్టటం. ఆ శారీ కట్టటమైంది. ఆ తర్వాత ఇందాక స్టార్టింగ్ గమనించారు గదా! ఇద్దరు వదినలు, ఒక అక్క అనని చెప్పి వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నామండి. ఇప్పుడు చూడండి ఈ శారీ డ్రాపింగ్ ఎన్ని ప్లీట్స్ పెట్టాను. అప్పటికప్పటికి నో ప్రీ ప్లేటింగ్ అండి. అలా ప్లీటింగ్ పెట్టి అప్పటికప్పటికి శారీ కట్టడం. ఆ తర్వాత ఈ శారీకి తగ్గట్టుగానే ఆ ఆర్నమెంట్స్ సెట్టింగు వదినలండి చాలా చక్కగా వదినలు భలే హెల్ప్ చేశారండి. ఈలోపుగా అక్క రానే వచ్చేసింది. అక్క కూడా ఈ ఈ శారీ బాగుంది, ఈ శారీకి తగ్గట్టుగా ఈ నగలు కూడా బాగున్నాయని చెప్పి అలా చెప్తూ ఉండంగా ఇంకొక వదిన కూడా వచ్చేసి ఇదిగో నేను హెల్ప్ చేస్తాను ఉండు, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి అలా ముచ్చట్లు వేసుకుంటూ ఉంటే ఎలా ఉంది బాగా రెడీ చేశానా లేదా అని నేను అడగటం, మీరు సూపర్‌గా చేశారు అనని చెప్తూ ఉంటే, అలా కాదే ఇదిగో ఇలా చెప్పు అనని చెప్పి ఆ ఎదురుగా ఉన్న అక్క సలహా ఇవ్వటం. వెంటనే ఇదిగో ఈ చెల్లి రెడీ అయిపోయిందండి. ఆంటీ చాలా బాగా రెడీ చేశారు ఆంటీ అని చెప్పి చెప్తూ ఉంటే, అలా మెచ్చుకుంటూ ఉంటే భలే ఆనందం వేస్తుంది కదండీ! అవునండి. మనం చేసిన వర్క్‌కి అంత ఫీడ్‌బ్యాక్ ఇస్తూ మెచ్చుకుంటా ఉంటే ఎంత ఆనందం వేస్తుంది. నేను కూడా అలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఈలోపుగా ఫ్లవర్ సెట్టింగ్ చెయ్యాలి అన్న విషయం గుర్తొచ్చిందండి. అంతే వెంటనే ఇదిగో ఇలా ఫ్లవర్స్ సెట్ చేస్తూ ఫైనల్‌గా మళ్ళీ ఇంకొక్కసారి టచప్స్ ఇచ్చానండి. ఎప్పుడో ప్రొద్దున 7:30, 8 గంటలప్పుడు రెడీ చేశాను గదా! ఇప్పుడు 1 గంట అవుతుంది. ఈ టైంలో కొంచెం డల్ అవుతుంది గదా! అందుకే కొంచెం టచప్స్ ఇచ్చి ఇప్పుడు మొదలైందండి శ్రీమంతం వేడుక. అవునండి. ఇటువైపు అత్తమ్మ, అటువైపు అమ్మ ఇద్దరు కలిసి బిడ్డ చల్లగా ఉండాలి అని చెప్పి చలిమిడి పెడతారు. తెలుసు కదండీ! శ్రీమంతం అంటేనే అదే కదా! అలా బిడ్డ చల్లగా ఉండాలని అక్షంతలు వేస్తూ అందరూ దీవెనలు, బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. నేను కూడా ఆ పాపకి కంగ్రాట్స్ చెప్పి అలా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అలా ఇంటికొచ్చేసానండి. ఎలా ఉంది? నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా?
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలానే కొత్త కొత్త వీడియోస్తో మీతో షేర్ చేసుకోవాలి అంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదండి నేను ఇలా కొత్త వీడియోలు మీతో షేర్ చేసుకునేది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ